ఆడుకున్నా వస్తావా? ఇప్పుడు రాను సాయంత్రం నేను నాకు పని ఉంది. మీ అన్నయ్య పేపర్ వేస్తాడు కదా, ఇక్కడ ఏం చేస్తున్నారు? ముందు ఫోన్స్ లేకుండే కదా, అయితే అప్పుడు పేపర్ వేస్తుండే. ఇప్పుడు ఫోన్స్ వచ్చినాయి, అందరికి వచ్చినాయి కాబట్టి అందరు ఫోన్లోనే చదువుకుంటున్నారు. అందుకే తన జాబ్ కూడా పోయింది. సరే సాయంత్రం ఆడుకున్నాం. సరే. స్కిన్ మీద మొత్తం ర్యాషెస్ లాగా అవుతుంది చూడండి, అంతా ఫేస్ మీద కానీ లెగ్స్ మీద కూడా అలాగే అవుతుంది. ఎక్కువ ట్రావెలింగ్ అట్లా చేస్తావా? అవునండి, మాది కాలేజ్కు ఇంటికి చాలా దూరం ఉంటుంది, సో ట్రావెలింగ్ ఉండే సరిపోతుంది. అయితే మ్యాక్సిమం ఇది పొల్యూషన్ వల్ల అయి ఉంటుంది. ఈ మధ్య ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది కాబట్టి స్కిన్ డిసీజ్ అయి ఉంటుంది. ఒక ఆయింట్మెంట్ రాస్తాను, అది నైట్ టైం నిద్రపోయే ముందు ఒక ఆయింట్మెంట్ రాస్తాను. ఇంకేమన్నా అంటే ఇచ్చింగ్ అట్లా ఏమో ఉంటే ఒక టాబ్లెట్ రాస్తాను. ఏమన్నా ఇచ్చింగ్ అయితే ఏం లేదు, కానీ ఎక్కువ ర్యాషెస్ ఎక్కువ అయిపోతున్నాయి స్కిన్ మీద మొత్తం అలాగే ఉండేసరికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒక ఆయింట్మెంట్ అయితే రాస్తాను, నైట్ టైం డైలీ నైట్ టైం అయితే రాస్తాను. ఇంకా ఏమన్నా డస్ట్ ఎలర్జీ అంటే ఉంది, ఎక్కువ డస్ట్ కొంచెం వెళ్ళినా సరే అయిపోతుంది. మీరు మ్యాక్సిమం ఒక మాస్క్ అయితే ప్రిఫర్ చేయండి, ఇంకేంటి డస్ట్ ఎలర్జీ ఉంది కాబట్టి. ప్లస్ ఫేస్ కూడా కవర్ అవుతుంది. కొంచెం బయటకు వెళ్ళే ఎక్కువ ట్రావెలింగ్ మరీ ఎక్కువ ఉండేటట్టు చూసుకోకండి. అసలు ఏంటక్క మన తోటలో రోజు రోజు జామకాయలన్నీ తగ్గిపోతున్నాయి. వచ్చే సంవత్సరం పొలమే ఉంటుందో ఉండదో అని నేను ఆలోచిస్తుంటే నువ్వేంట్రా జామకాయల గురించి మాట్లాడతావు? పొలం ఎందుకు ఉండదు? ఏంటి ఇద్దరు అక్క చెల్లెలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటున్నారు? అమ్మ అక్కేంటి మన పొలం ఉండదు అంటుంది వచ్చే సంవత్సరం. పొలం ఉండదేంటి? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వే కదా అమ్మ మొన్న అన్నావు. నేను నీతో అన్నానా? అసలు పెద్దోళ్ళ విషయాలు మీకు ఎందుకు? పొలం అయినా ఇచ్చేది లేదు, ఎవ్వరికి లేదు. ఫ్యాక్టరీలు కడతారని పొలాన్ని అన్నీ ఇస్తారా ఏంటి? ఫ్యాక్టరీలు కడతారా అమ్మ? ఫ్యాక్టరీలు కడితే మరి నాకు ఉద్యోగం వస్తుంది కదా. ఫ్యాక్టరీలు కడితే ఉద్యోగం అని చూసుకుంటావా? ఏమని చూసుకుంటున్నావు? ఈ భూమి మనకు కూడబెట్టింది, ఈ భూమిని అమ్ముకొని బతుకుదామా ఏంది? అవును, ఫ్యాక్టరీ అనుకుంటే అక్క మనకు చాలా మెమరీస్ ఉన్నాయి. మనం చిన్నప్పటి నుంచి ఆడుకున్నాము, ఇదంతా పొలం అంతా తిరిగినాము, మన మెమరీస్ అన్ని పోవా? నాకు అదే వ్యవసాయం చేసుకుంటూ బ్రతకలేం కదమ్మా. వ్యవసాయం ఎప్పుడు నష్టం చేకూర్చదు. మనది మనం చేసుకుంటేనే బాగుంటది. పొలం ఇచ్చేది లేదు, ఏం లేదు. ఏంది రిష్క భూమి అంతా ఎలా అయిపోయింది? ఏమున్నది రవి, ఎరువులు కొట్టి ట్రాక్టర్తో దున్ని పొలం అంతా ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు కోత కోయనికి కూడా ఇబ్బంది అవుతుంది. తేడాది వచ్చినప్పుడు భూమి ఇలా లేదు, ఇప్పుడేంటి ఇలా అయిపోయింది? ఎండలు ఎక్కువ రాయడం వల్ల, వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల భూమి అంతా ఇట్లా అయిపోయిందిరా. అవునా? మరి అవేంటది అక్కడ ఉన్నవి? వాటిని గ్రీన్ హౌసెస్ అంటారు. రంగారావు వాళ్ళు వాళ్ళ పొలంలో పెట్టుకున్నప్పుడు మంచి పంట వచ్చిందంటే ఈసారి మనం కూడా పెట్టుకున్నాం. మరి అవి కట్టడానికి ఎక్కువ భూమి కావాలి. ఎండలతో వానలతో వచ్చే నష్టాలతో పోల్చుకుంటే అది పెద్ద నష్టమేం కాదులేరా.
రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే ఈ రోజుల్లో కానే కావు అంతేలే